Hello dear students, welcome back to CR Digital Classes. I am Ajay. In this video, we'll see a problem based on flexible budget. Look at this. Prepare a manufacturing overhead budget again. Okay, so it's asking us to prepare a manufacturing overhead budget and ascertain the manufacturing rates. The manufacturing overhead rate adugutunnadu at 50% and 70% capacities. The following particulars are given at 60% capacity. ఇవి ఏవైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో వేరియబుల్ ఓవర్ హెడ్స్, సెమీ వేరియబుల్ ఓవర్ హెడ్స్, ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్, దీస్ ఆర్ ఆల్ గివెన్ ఫర్ 60% కెపాసిటీ. మనం వీటిని 50%కి 70%కి క్యాల్కులేట్ చేసి విల్ ప్రిపేర్ అ ఓవర్ హెడ్స్ బడ్జెట్. ఆల్సో ఈ ఆస్క్డ్ us to calculate the manufacturing overhead rate for both the capacities 50% and 70%. Right? Look at this. వేరియబుల్ ఓవర్ హెడ్స్ ఇచ్చాడు, అంటే వేరియబుల్ ఓవర్ హెడ్స్లో రెండు వస్తున్నాయి. ఇండైరెక్ట్ మెటీరియల్ ఉంది, ఇండైరెక్ట్ లేబర్ ఉంది. సెమీ వేరియబుల్ ఓవర్ హెడ్స్ ఉంది, ఎలక్ట్రిసిటీ, రైట్, 30,000, అందులో 40% ఫిక్స్డ్ అంట. దెన్ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ ఇస్ గివెన్, 20% వేరియబుల్ ఉంది, అంటే 80% విల్ బికమ్ ఫిక్స్డ్. ఇక్కడ 40% ఫిక్స్డ్ అయితే 60% వేరియబుల్ అవుతుంది. ఫిక్స్డ్ ఎందుకు ఇస్తున్నాడు ఇట్లా ఇన్ఫర్మేషన్ అంటే, ఫిక్స్డ్ విల్ నాట్ చేంజ్ విత్ రెస్పెక్ట్ టు యువర్ చేంజింగ్ లెవెల్ ఆఫ్ యాక్టివిటీస్, చేంజింగ్ కెపాసిటీస్. వేరియబుల్ మాత్రమే చేంజ్ అవుతుంది. తర్వాత ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ ఉంది, డిప్రిసియేషన్ ఇచ్చాడు, ఇన్సూరెన్స్ ఇచ్చాడు. ఈ బోత్ ఆర్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్. సో దీస్ టూ విల్ నాట్ చేంజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ లెవెల్ ఆఫ్ యాక్టివిటీ ఆర్ ద కెపాసిటీస్. రైట్, ఫస్ట్ మనం ఏం చేయాలి? అవర్ రిక్వైర్మెంట్ ఈజ్ టు ప్రిపేర్ అ టేబుల్. ఏం టేబుల్ చేయాలి? ఒక బడ్జెట్ వేయమంటున్నాడు. సో విల్ డూ ద బడ్జెట్. రైట్, ఐ డ్రా ద ఫార్మాట్ హియర్. పర్టికులర్స్ తీసుకుంటాను. 50% కెపాసిటీ, 60% కెపాసిటీ, 70% కెపాసిటీ రాస్తాను. ఓకే, ఫస్ట్ 60 తీసుకోవచ్చు, అట్లయినా 50 and 70 వీ కెన్ షో. కానీ ఆర్డర్ బాగుంటుంది, 50%కి ఎంత, 60%కి ఎంత, 70కి ఎంత. ఓకే, ఫస్ట్ కాలమ్ ఈజ్ ఫర్ పర్టిక్యులర్స్. తర్వాత ఐ విల్ షో ఫర్ 50% కెపాసిటీ, ఐ విల్ షో ఫర్ 60% కెపాసిటీ. ఇది 50కి వాడదాం, క్రాస్ వస్తుంది కొద్దిగా. రైట్, సో దిస్ విల్ బి అవర్ మ్యానుఫ్యాక్చరింగ్ overheads budget. Particulars, then we have at 50% capacity, at 60% capacity, at 70% capacity. Right, we will prepare the overheads budget by classifying. అతను ఎట్లా ఇచ్చాడో అలాగే ప్రెజెంట్ చేద్దాం. వేరియబుల్ ఓవర్ హెడ్స్ ఇచ్చాడు, సెమీ వేరియబుల్ ఓవర్ హెడ్స్ ఇచ్చాడు, అండ్ దెన్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ ఇచ్చాడు. ఓకే, విల్ రైట్ అకార్డింగ్లీ. ఫస్ట్ కేటగిరీ మనం వేరియబుల్ ఓవర్ హెడ్స్ రాద్దాం. అందులో ఏమేమి ఉన్నాయి మనకి? ఇండైరెక్ట్ మెటీరియల్ ఉంది, ఓకే, అండ్ దెన్ వీ హ్యావ్ ఇండైరెక్ట్ లేబర్ ఇచ్చాడు. లెట్స్ రైట్ ద ఇన్ఫర్మేషన్ ఫర్ 60% కెపాసిటీ. ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి ఎంత? ఇండైరెక్ట్ మెటీరియల్ వచ్చేసి 6,000 అండ్ ఇక్కడ 18,000 లేబర్. 60% కెపాసిటీ దగ్గర ఇండైరెక్ట్ మెటీరియల్ 6,000 అవుతుంది, ఇండైరెక్ట్ లేబర్ 18,000 అవుతుంది. నెక్స్ట్ సెమీ వేరియబుల్ ఓవర్ హెడ్స్ ఇచ్చాడు. ఓకే, అది రాసుకున్నాం. సెమీ వేరియబుల్ ఓవర్ హెడ్స్, ఇందులో ఏమేమి ఇచ్చాడు? మనకి రెండు ఇచ్చాడు. ఒకటి ఎలక్ట్రిసిటీ ఇచ్చాడు, ఒకటి రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ ఇచ్చాడు. వన్ ఈజ్ ఎలక్ట్రిసిటీ, నెక్స్ట్ వన్ ఈజ్ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్. సో ఎలక్ట్రిసిటీ 50% 40% ఫిక్స్డ్ అన్నాడు. ఓకే, అంటే రిమైనింగ్ 60% విల్ బికమ్ వేరియబుల్. దీన్ని 60% వేరియబుల్ అవుతుంది.
రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ 20% వేరియబుల్ అన్నాడు, అంటే 80% ఫిక్స్డ్ అవుతుంది. అయితే మనం రాసేటప్పుడు కూడా అలాగే రాద్దాం, మనకు క్లారిటీ ఉంటుందన్నమాట. ఓకే, సో ఇందులో ఫిక్స్డ్ పోర్షన్ సపరేట్గా రాద్దాం. ఎలక్ట్రిసిటీ రాసేటప్పుడు ఓకే, ఫిక్స్డ్ రాద్దాం, వేరియబుల్ రాద్దాం. ఎలక్ట్రిసిటీ వేరియబుల్. ఓకే, దెన్ అలాగే మనం రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ ఫిక్స్డ్ పోర్షన్ రాద్దాం, అలాగే వేరియబుల్ పోర్షన్ రాద్దాం. రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ వేరియబుల్. అయిపోయిందా? విల్ మేక్ ద బ్రేకప్. ఇక్కడ టోటల్ ఎంత ఇచ్చాడు? ఎలక్ట్రిసిటీ 30,000. 30,000లో 40% ఇస్ ఫిక్స్డ్. ఓకే, ఇక్కడ రాస్తున్నా చూడండి. 30,000లో 40% ఫిక్స్డ్, 60% ఏమవుతుంది? వేరియబుల్ అవుతుంది కదా. 30,000లో 60% ఎంత? 30,000లో 60% 18,000. 18,000 ఈజ్ ద వేరియబుల్ పోర్షన్. అంటే 12,000 ఫిక్స్డే కదా. సో నేను ఎలక్ట్రిసిటీ 60% కెపాసిటీ దగ్గరకు వచ్చి 12,000 రాస్తాను. ప్లీజ్ నోట్, ఇది ఫిక్స్డ్ కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ లెవెల్ ఆఫ్ యాక్టివిటీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ కెపాసిటీ, ఇట్ విల్ నాట్ చేంజ్. కాబట్టి 50%లో కూడా 12,000 ఎలక్ట్రిసిటీ, 70%లో కూడా 12,000 ఎలక్ట్రిసిటీ. వేరియబుల్ మాత్రం మారుతుంది లెవెల్ ఆఫ్ యాక్టివిటీ ప్రకారం. వీ విల్ సీ దట్. ఇక్కడ చూడండి, 18,000 వేరియబుల్ కదా, రాసుకున్నాం. 18,000 వేరియబుల్ రాస్తున్నాం, రైట్. ఇప్పుడు రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ కూడా అలాగే చేద్దాం. రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ టోటల్ ఎంత ఇచ్చాడు? 3,000. 3,000 ఇచ్చాడు. ఓకే, దీన్ని నేను సైడ్కి తీసుకుంటున్నా, కొద్దిగా ఇక్కడ పెడుతున్నా, చూసుకోండి. 30,000ని 40, 60 చేసేసారు క్యాల్కులేషన్. నౌ లుక్ ఎట్ ద రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్. రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ ఏం జరిగింది? 3,000 అయితే రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్, ఇదేమో ఎలక్ట్రిసిటీ. ఓకే, ఇక్కడ ఎలక్ట్రిసిటీ అని రాసా, ఇక్కడేమో రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ అని రాసా. రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్లో 20% వేరియబుల్ అట, అండ్ దెన్ 80% ఇస్ ఏమవుతుంది మరి? 80% ఫిక్స్డ్ అవుతుంది. సో 3,000 ఇంటూ 80% ఎంత? 2,400 ఫిక్స్. అంటే మిగతా 600 వేరియబుల్. సో నేను అది ఇక్కడ రాస్తున్నాను అనమాట. చూడండి, వేరియబుల్ పోర్షన్లోకి వచ్చి నేను 600 రాస్తున్నాను. రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ ఫిక్స్డ్ పోర్షన్ వచ్చి 2,400. రైట్. ఫిక్స్డ్ ఏ లెవెల్ ఆఫ్ యాక్టివిటీలో అయినా మారదు, కాబట్టి నేను ఈ ఫిక్స్డ్ని మిగతా 2 లెవెల్ ఆఫ్ యాక్టివిటీస్లో కూడా రాసిస్తున్నా. 2,400, ఇట్ విల్ నాట్ చేంజ్. నెక్స్ట్ మనము we will calculate fixed overheads. 2 ఇచ్చాడు, డిప్రిసియేషన్ ఇచ్చాడు, ఇన్సూరెన్స్ ఇచ్చాడు. రాసుకున్నాం. డిప్రిసియేషన్ అండ్ దెన్ ఇన్సూరెన్స్. ఏ లెవెల్ ఆఫ్ యాక్టివిటీకి ఇచ్చాడు? 60%. 16,500 as well as 19,500. అయితే ఇవి ఫిక్స్డ్ కాబట్టి ఏ లెవెల్ ఆఫ్ యాక్టివిటీలో అయినా ఇది సేమ్గానే ఉంటుంది. కాబట్టి డిప్రిసియేషన్ని నేను 50% కెపాసిటీలో కూడా రాస్తాను, 16,500. ఇక్కడ కూడా రాస్తాను, 16,500. దెన్ ఇన్సూరెన్స్ చూడండి, ఇన్సూరెన్స్ కూడా సేమే ఉంటుంది, ఫిక్స్డ్ కాబట్టి. సో ఐ విల్ రైట్ బోత్ ద అమౌంట్స్ ఇన్ ద రెస్పెక్టివ్ కెపాసిటీస్. మారేవి ఏంటి? వాట్ విల్ చేంజ్ ఈజ్ ఓన్లీ దీస్ ఐటమ్స్. వేరియబుల్వి మాత్రమే మారుతాయి. సో దీస్ అమౌంట్స్ విల్ చేంజ్, రైట్.
సో ఎట్లా క్యాల్కులేట్ చేస్తాం చూడండి. నేను 50%ది ఫస్ట్ క్యాల్కులేట్ చేసేస్తా, దాని తర్వాత మనం 70%కి వెళ్దాం. ఓకే, అబ్జర్వ్. 6000 అనేది 60% కెపాసిటీ. 6000 అనేది 60% కెపాసిటీ అంటే 50% కెపాసిటీకి ఎంత? లుక్ ఎట్ ద క్యాల్కులేషన్ హియర్. 6000 ఈజ్ ఫర్ హౌ మచ్ కెపాసిటీ? 60%. సో ఇట్లా డినామినేటర్కి మ్యాచ్ చేస్తాం అన్నమాట. మనకు కావాల్సింది న్యూమరేటర్లో పెడతాం 50, రైట్? సో ఇలా క్యాల్కులేట్ చేస్తే విల్ గెట్ ద ఇండైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ ఫర్ ద 50% కెపాసిటీ. చూడండి, 6000 ఈజ్ ఫర్ 60% అయితే 50%కి ఎంత? 5000 అనమాట. క్యాల్కులేషన్ అర్థమైపోయింది కదా. అలాగే ఇండైరెక్ట్ లేబర్ కూడా సేమ్ క్యాల్కులేషన్ చేస్తాం మనం. ఎట్లా చేస్తాం చూడండి. 18,000 అనేది 60%కి అయితే 50%కి ఎంత? 50/60 కామన్ అనమాట ఇక్కడ, రైట్? సో ఏం క్యాల్కులేట్ చేస్తున్నాం? 18,000 multiplied by 50 divided by 60 will give you 15,000. సో 15,000 రాస్తున్నాను ఇక్కడ. గాట్ ఇట్? అలా బ్లూ కలర్లో రాస్తున్నా అంటే నేను క్యాల్కులేషన్ చూపిస్తున్నాను మీకు. మీరు ఎగ్జామ్లో ఇది సపరేట్గా చేసుకోవచ్చు, లేదా మీరు ఇక్కడ కూడా చూపించవచ్చు, రైట్? వర్కింగ్ నోట్లో కూడా చూపించవచ్చు, లేదా యూ కెన్ షో ఇట్ ఇన్ ద క్యాల్కులేషన్ ఓన్లీ. నౌ ఏం మారాలి? 18,000. ఓకే, ఎట్లా చూపిస్తాం క్యాల్కులేషన్? 18,000 multiplied by 50 divided by 60. ఓకే, సేమ్ క్యాల్కులేషన్. 18,000 ఇంటూ 50 డివైడెడ్ బై 60 చేస్తే 15,000 వస్తుంది. ఓకే, ఇందాకే క్యాల్కులేట్ చేసినట్టున్నాం సేమ్ నెంబర్తో. 15,000 వస్తుంది, రైట్? నా అలాగే ఈ 600కి కూడా రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ 600 ఇంటూ అట్లాగే క్యాల్కులేట్ చేయాలి. మళ్ళీ ఇక్కడ చూపిస్తున్నా చూడండి. 600 ఇంటూ 50/60 అంటే 500 వస్తుంది కదా. 500 వస్తుంది మనకి, రైట్? 600 డివైడెడ్ బై 60 ఇంటూ 50, 500 వస్తుంది, రైట్? అన్ని 50% కెపాసిటీకి మనం ఆల్రెడీ క్యాల్కులేట్ చేసేసాం. ఒక టోటల్ తీసేసుకుందాం మనం, రైట్? విల్ క్యాల్కులేట్ ద టోటల్స్ లేటర్. నౌ ఇదే క్యాల్కులేషన్ మనం 70%కి కూడా చేయాలి. ఎట్లా చేయాలి చూడండి. నేను ఏం చేస్తున్నా? 6000 అనేది 60% కాబట్టి 70కి ఎంత? ఇక్కడ మనం న్యూమరేటర్లు ఎంత పెట్టాం? 50 పెట్టాం కదా. ఇప్పుడు 70 పెట్టి క్యాల్కులేట్ చేస్తాం, రైట్? సో ఎలా చూపిస్తున్నాం మనం ఇక్కడ? 6000 ఇంటూ 70/60. 6000 ఇంటూ 70/60 చేశా, రైట్? ఎంత రావాలి ఆన్సర్? 7000 వస్తుంది. సో ఇండైరెక్ట్ మెటీరియల్ ఫర్ ద 70% కెపాసిటీ 7000. సేమ్ క్యాల్కులేషన్ చేయండి మళ్ళీ. ఇండైరెక్ట్ లేబర్కి 18,000 ఇంటూ 70/60 ఏమని రాయాలి? 18,000 ఇంటూ 70/60 క్యాల్కులేట్ చేయండి. 18,000 ఇంటూ 70/60 21,000 వస్తుంది. 21,000 వస్తుంది, రైట్? అలాగే సేమ్ క్యాల్కులేషన్ ఇక్కడ 18,000 కదా, ఇక్కడ కూడా 21,000 వస్తుంది మనకు క్యాల్కులేషన్. ఇక్కడ చూడండి, 600 ఈజ్ ఫర్ 60% కెపాసిటీ. 70కి ఎంత అవుతుంది? 700 అవుతుంది. సేమ్ అంటే మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్. ఓకే, 600 ఇంటూ 70 డివైడ్ బై 60. అన్ని ఫిగర్స్ వచ్చేసాయి కదా మనకి, అయిపోయింది. ఇదే మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్ బడ్జెట్. ఓకే, ఫిక్స్డ్వి మాత్రం కామన్ పెడతాం అన్ని కెపాసిటీస్లో, వేరియబుల్వి మాత్రమే మారుతూ ఉంటాయి, రైట్? సో లెట్స్ టేక్ ద టోటల్స్ హియర్. 5,000 plus 15,000, 20,000, 20,000 plus 12,000 is 32,000. 32,000 plus 15 is 47. 47 నుంచి క్యాల్కులేట్ చేద్దాం. 47 plus
2400 plus 500 plus 16,500 plus 19,500 మనకు 85,900 వస్తుంది. 85,900 వస్తుంది. ఓకే, వాట్ ఈస్ దిస్ టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ overheads? Okay, total manufacturing overheads. Next, ఇవి క్యాల్కులేట్ చేద్దాం. 6,000 plus 18,000 plus 12,000 plus 18,000 plus 2,400 plus 600 will give you 57,000 plus 16,500 plus 19,500. ఎంత రావాలి? 93,000 వచ్చింది. 93,000, రైట్? సేమ్ అలాగే టోటల్స్ తీసుకోండి. 7,000 plus 21,000 is 28,000. 28 plus 12 is 40,000. 40,000 plus 21,000 is 61,000. 61,000 plus 2,400 plus 700 plus 16,500 plus 19,500 we'll get 1,100,000. 1,100,000, sorry. Okay, 1,100,000. First part of the question is complete. Manufacturing overhead budget చేయమన్నారు. Flexible budget కాబట్టి various capacities కి we have calculated. Second part of the question ఏంటి? మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ ని అసర్టైన్ చేయమన్నాడు. అంటే ఈ ఓవర్ హెడ్స్ని డివైడెడ్ బై లేబర్ అవర్స్ చేస్తే యూ విల్ గెట్ మ్యానుఫ్యాక్చరింగ్ రేట్. క్వశ్చన్లో ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, అది మిస్సింగ్ ఉంది. విల్ సీ వాట్ ఈస్ దట్. ఇది కొద్దిగా కిందికి అంటున్నాను నేను. ఓకే, సారీ, ఇలా కొద్దిగా కిందికి అంటున్నా. ఇక్కడ మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ ఉంది, రాసుకోండి. ఓకే, దిస్ ఈజ్ యువర్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఏం చెప్తున్నాడు? డైరెక్ట్ లేబర్ అవర్స్ ఇచ్చాడు. డైరెక్ట్ లేబర్ అవర్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. 1,86,000 అవర్స్. ఓకే, ఇది క్వశ్చన్లో మిస్సింగ్ ఉంది, బట్ ఇట్ వాజ్ యాక్చువల్లీ పార్ట్ ఆఫ్ దిస్. ఓకే, అలా డైరెక్ట్ లేబర్ అవర్స్ లేకపోతే మనం మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ క్యాల్కులేట్ చేయలేం. ఇది కూడా అలాగే క్యాల్కులేట్ చేయాలి. అబ్జర్వ్, ఇదే స్టేట్మెంట్లో మనం మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ కూడా క్యాల్కులేట్ చేసేయచ్చు. కొద్దిగా నేను జూమ్ ఇన్ చేస్తున్నా దీన్ని, మనం ఇక్కడే క్యాల్కులేట్ చేయడానికి. ఓకే, రైట్, ఐ హోప్ ఇట్ ఈస్ విజిబుల్ ఫర్ యూ. నేనేం చేస్తానంటే ఈ స్టేట్మెంట్ కంటిన్యూషన్ అనుకోండి. ఇక్కడ ఐ విల్ రైట్ డైరెక్ట్ లేబర్ అవర్స్. ఓకే, దీన్ని ఏ అనుకుందాం, దీన్ని బి అనుకుందాం. సి క్యాల్కులేట్ చేస్తే మనకు మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్ రేట్ వస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్ రేట్ వస్తుంది. ఎట్లా వస్తుంది? ఏ డివైడెడ్ బై బి చేస్తే వస్తుంది. ఏ డివైడెడ్ బై బి చేస్తే మనకు రేట్ పర్ అవర్ వస్తుంది. ఓకే, డైరెక్ట్ లేబర్ అవర్స్ ఏ కెపాసిటీకి ఇచ్చారు? 60% కెపాసిటీకి డైరెక్ట్ లేబర్ అవర్స్ అంట 1,86,000. ఓకే, 1,86,000. మరి 50% కెపాసిటీకి ఎంత అవ్వాలి? ఇప్పుడు మీకు క్యాల్కులేషన్ అర్థమైపోయి ఉంటుంది. ఎలా క్యాల్కులేట్ చేయాలి 50% కెపాసిటీకి? ఇక్కడ చూడండి, 1,86,000 మల్టిప్లైడ్ బై 50% కెపాసిటీ కదా, మల్టిప్లైడ్ బై 50 డివైడ్ బై 60. ఈ 1,86,000 అనేది 60కి సంబంధించిన క్యాల్కులేషన్ కాబట్టి మనం మల్టిప్లై బై 50 చేస్తే మనకు కావాల్సిన నెంబర్ ఆఫ్ అవర్స్ వస్తాయి. సేమ్ క్యాల్కులేషన్ యూ విల్ డూ ఫర్ ద 70% కెపాసిటీ. డివైడ్ బై 60 అట్లాగే పెడతాం, మల్టిప్లైడ్ బై 70 అని రాస్తాం న్యూమరేటర్లో. ఓకే, సో 1,86,000 multiplied by 70 divided by 60. 70 divided by 60 చేస్తాం. ఓకే, ఫర్ బోత్ ద
levels we will get 1,86,000 divided by 60 చేస్తే 3,100 వస్తుంది, మల్టిప్లైడ్ బై 50 చేస్తే మనకు 1,55,000 వస్తుంది. ఎంత వస్తుంది? 1,55,000. ఇవి నెంబర్ ఆఫ్ డైరెక్ట్ లేబర్ అవర్స్. ఓకే, అక్కడ మళ్ళీ క్యాలిక్యులేట్ చేయండి. 1,86,000 మల్టిప్లైడ్ బై 70 డివైడ్ బై 60 మనకు 2,17,000 వస్తుంది. 2,17,000 రైట్. ఏం లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఓవర్ హెడ్ రేట్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి? దిస్ డివైడెడ్ బై దిస్. కాస్ట్ని లేబర్ అవర్స్తో డివైడ్ చేసేయాలి. ఓకే, 85,900 డివైడెడ్ బై 1,55,000 చేస్తే మనకు 0.554 వస్తుంది. కాబట్టి మనం ఏమని రాస్తాం? 0.55 per hour అని రాద్దాం. మళ్ళీ అక్కడ 93,000 డివైడెడ్ బై 1,86,000 చేస్తే 0.5 వస్తుంది. ఎగ్జాక్ట్గా 0.5 per hour. రైట్. నెక్స్ట్ అలాగే లాస్ట్ది కూడా చేసేస్తే ప్రాబ్లమే అయిపోతుంది. 2,17,000 డివైడెడ్ బై 1,100 డివైడెడ్ బై 2,17,000 చేస్తే మనకి 0.461 వస్తుంది. 0.46 అని రాస్తాం పర్ అవర్. గాట్ ఇట్? సో దిస్ ఈస్ వాట్ హ్యాస్ బిన్ ఆస్క్డ్ ఇన్ ద క్వశ్చన్. చాలా సింపుల్. మనకు 60% ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వేరియబుల్ మాత్రమే మారుతుంది, ఫిక్స్డ్ మాత్రం మారదు. ఇక్కడ చూడండి మనకి ఏమేమి ఫిక్స్డ్ ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ ఫిక్స్డ్ పెట్టా, సేమ్ ఉంది. అలాగే ఆర్ఎం ఫిక్స్డ్, ఓకే, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ ఫిక్స్డ్, సేమ్ అమౌంట్. మారుతున్నవి ఏంటి? వేరియబుల్ పోర్షన్స్. ఓకే, అలాగే డైరెక్ట్ లేబర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు క్వశ్చన్లో, లేబర్ అవర్స్వి. అవి రాసేస్తాం, క్యాల్కులేట్ చేసేస్తాం. మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్స్ డివైడెడ్ బై లేబర్ అవర్స్ విల్ గివ్ యూ ద ఓవర్ హెడ్ రేట్, మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్ రేట్. Right, I hope you have understood this problem. A similar type of question is here for your practice. So ikkada same type of information tho with different values are given. So practice. Okay, nenu edaithe solution cheppano, edaithe model lo cheppano ade model lo solve cheyandi. You will get full marks. I wish you all the best from the SIA Publishers. We will meet in the next video. Thank you.